కానీ యశ్ గారు ఆవిడ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సరే లోపల ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి బయట ఏం జరుగుతుంది ఏంటి అనేది ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళకి షో గడిచిపోతుంటాయి. మీరు బయట ఉన్నారు, ఆవిడ మీద వచ్చే పాజిటివ్ కామెంట్స్ కానివ్వండి, నెగిటివ్ కామెంట్స్ కానీ ఇవన్నీ మీరు ఎలా హ్యాండిల్ చేశారు? పాజిటివ్ కామెంట్స్ గురించి ఎక్కువ నాకు అది లేకుండా, బట్ ఐ రియలీ మిస్ హర్. అంటే ఓవర్ టైం కలిసి పనిచేసాం కదా, సడన్ గా ఐ మిస్ హర్. కొంచెం వ్యాక్యూమ్ ఉండే, దట్ ఐ మిస్డ్. బట్ పాజిటివ్ నెగిటివిటీ పెద్దగా ఆ మిస్సింగ్ థాట్ లైక్ అరే ఇంకా ₹1,00,00,000 ఇచ్చినా ఇంకొకసారి పంపియొద్దురా ఇక్కడికి అని అనుకున్నాడంట. ఎందుకు అట్లా విష్ చేసుకున్నావు, అందుకే నేను తొందరగా వచ్చిన. ఎందుకంటే 4th week లా సమ్వేర్ లైక్ ఒక చిన్న అదే మామూలుగా వీకెండ్స్ లా జరుగుతాయి కదా డిస్కషన్స్, జరిగినప్పుడు నేను ఫైట్ చేసిన లోపల 1 hour. లైక్ అయిపోయిన తర్వాత అరే మీరు ఏదో బ్యాడ్ గా పోర్ట్రే చేస్తున్నారు, దట్ గట్ ఫీలింగ్ ఫర్ మీ. లైక్ ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ జరిగింది ఒకటి ఉంటుంది, సార్ వచ్చి మాట్లాడేది ఒకటి ఉంటుంది, కంప్లీట్ గా రివర్స్ లో మాట్లాడుతున్నాడు. దట్స్ నాట్ మీ. నేను ఎప్పుడు అమ్మాయిలని అట్లా మాట్లాడా. ఇప్పుడు హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అది మాట్లాడింది అగ్రీ చేసిన, ఫస్ట్ వీక్ లా విష్ణు గురించి మాట్లాడింది అగ్రీ చేసిన, నేను సారీ చెప్పిన, దట్ మేక్ సెన్స్, నువ్వు కరెక్ట్ చేసినావు, ఓకే దట్ ఈస్ వెరీ గుడ్ ఆఫ్ దిస్ అని అనుకున్నా. బట్ 3rd week 4th week 2 weeks లో ఇచ్చిన జడ్జ్మెంట్స్ ప్రకారం మామూలుగా నాక్సర్తో మాట్లాడుతున్నప్పుడు సమ్వేర్ ఐ ఫెల్ట్ నేను కాంది మీరు మాట్లాడుతున్నారు, నేను చెయ్యంది మీరు చెప్తున్నారు, విచ్ ఇస్ నాట్ రైట్ అని నేను చాలా ఫీల్ అయినా 4th week. దట్స్ వెన్ ఐ సెడ్ నేను ఉండను అసలు, నేను ఏదైనా అబ్బాయిలాగా చేసినా సరే నేను వెళ్ళిపోతా అని అన్నట్టు. అన్నప్పుడు కూడా నాకు ఎక్కడైనా కొంచెం చిన్న బ్యాక్ ఆఫ్ ద మైండ్, అరే కష్టపడి ఆపర్చునిటీకి వచ్చింది కదా అనేది ఒకటి ఉండాలి కదా, అది ఎప్పుడు లేదు. అన్నప్పుడు I feel like that butterflies in my stomach that I'm going to meet Yash, I'm going home, ఇంటికి పోయి మంచి తినొచ్చు అనేది ఉంటుంది చూడు, అది ఫీల్ అవుతున్నా. దట్స్ వేర్ ఐ కనెక్టెడ్ అన్నట్టు. నువ్వు గట్టిగా అనుకున్నావు కదా వచ్చేస్తే బాగుండు ఎందుకు అని అంటే తర్వాత చెప్పిండు మెల్లగా, ఆ టైంకి చెప్పలేని తర్వాత చెప్పిండు ఇంకోసారి ₹1,00,00,000 ఇచ్చినా సరే అట్లా 10 రోజులు దూరంగా ఉండమంటే నేను ఉండనమ్మా అని చెప్పి. ఓకే, సో ఇద్దరు అక్కడ అంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడే అంత గ్యాప్ వచ్చింది, ఇంకా తర్వాత ఎప్పుడు కూడా ఇద్దరు ఒకరిలో తెలియ ఉండలేదు. బికాజ్ యాక్చువల్ గా వేరే ప్రొఫెషనల్ ఉంటే ఉండేదేమో, బట్ సిన్స్ ఒకవేళ మళ్ళీ ఇంకా బిజినెస్ వల్ల మాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక రోజు కాదు, ఒక హాఫ్ డే కూడా మాట్లాడుకోకుండా ఉండే ఛాన్సెస్ ఉండే. ఫ్లై హై విల్ యూనో అది మమ్మల్ని ఇద్దరిని కనెక్ట్ చేస్తుంది. డెసిజన్స్ కొన్ని ఏంటంటే కొన్ని సోనియా తీసుకునేది ఉంటేవి నేను, ఒకవేళ మన పర్సనల్ అనుకోండి ఒక 2 రోజులు మాట్లాడుకోకుండా ఏం కాదు. ఇప్పుడు మార్నింగ్ కొన్ని డెసిషన్స్ నా కోసం నా క్యాబిన్ కి రావాల్సిందే, ఇద్దరు విషయాలు కాకపోతే ఆఫీస్ విషయాలైనా మాట్లాడుకోవాలి. అప్పుడు ఏమైతుందంటే అప్పుడు ఆఫీస్ విషయం అప్పుడు పర్సనల్ ఇంక్లూడ్ చేస్తుంది. అప్పుడు ఇంకేంటి వచ్చినప్పుడు ఈ డెసిషన్ కావాలనుకున్నప్పుడు ఫస్ట్ దెన్ మార్నింగ్ చేసిన దానికి ఏంటి అనేది వస్తుంది. మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య చిన్న చిన్న కొట్లాట్లు వచ్చినప్పుడు అలిగి మాట్లాడుకోకుండా ఉండటాలు ఇలాంటివి ఉంటాయి, మీ ఇద్దరి మధ్య ఆ ఛాన్స్ కూడా లేదు. సీరియస్లీ మాకు నేను అందుకే ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ ఫర్ మై ఎంప్లాయీస్ ఆల్సో. అట్లా ఉన్నప్పుడు కూడా మా ఎంప్లాయీస్ అసలు ఎట్లుంటారంటే కొంతమంది మేము పొద్దున కొంచెం లేట్గా రావడము, లేకపోతే యశ్ వచ్చేసి ఇక్కడ ఉంటాడు, నేను ఇంట్లో లేట్గా రావడం కూడా, సార్ తినలేదు అంటే అర్థమైపోతుంది వాళ్ళకి. వాళ్ళు ఇంకేం చేస్తారు, మేడం ఏదో ఒకటి చేస్తారు, మేడం స్టూడెంట్ వచ్చి రండి, లేకపోతే మాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నది మాకు హెల్ప్ కావాలి రండి అని చెప్పేసి ఏదో ఒకలాగా ఆఫీస్కి లాక్కొస్తారు. లేదంటే సార్ నన్ను ఇట్లా చేసినా సరే వాళ్ళు దే స్టే లైక్ తినకుండా ఉంటారు, మేము తిన్న తర్వాతనే వాళ్ళు తింటారు, అది అర్థమైపోతుంది వాళ్ళకి కూడా. సో అట్లా వీఆర్ వెరీ మచ్ గ్రేట్ఫుల్. పర్సనల్ గా ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా మాకు ఫ్లై హై కలిపేది, ఫ్లై హై ఎంప్లాయీస్ కలిపేది. ప్రొఫెషనల్ గా వచ్చినా వాళ్ళ కోసమే మేము కలిసి ఉండేది అన్నట్టు. సో అది అండ్ ఎప్పుడు గుర్తు చేస్తారు కూడా మన కోసం. ఇప్పుడు నేను ఏ రోజైనా నాకు అసలు వద్దు పో అనేసి కూర్చున్నా కూడా మన మీద వాళ్ళందరు ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉన్నాయి. నువ్వు బ్రెయిన్ పెడితే నేను బ్రెయిన్ పెడితేనే అవుతుంది, చలో గెటప్ మనం ఏమంటే సాయంత్రం మాట్లాడుకుందాం పదా అన్నట్టు తీసుకెళ్తుంది. సో వెరీ లెస్ మూమెంట్స్, దానికి కూడా ఆ ఛాన్స్ కూడా ఉండదు మాకు.